సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా ఊరు చెరువు ఏదైతే ఉందో చెరువు దగ్గరికి అయితే అలా రావడం జరిగింది. సో వాతావరణం కూడా ఫుల్గా చాలా కూల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా మా ఏరియాలో ఉన్నటువంటి చెరువు. బ్యాక్ సైడ్ ఇంకా ఇంకో చెరువు ఉంటుంది, చూపిస్తే మొత్తం. అలానే ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. మామూలుగా అయితే నాకైతే మా ఊర్లో అందరూ మాస్టర్ అంటారు. చాలామంది అడిగారు, సో ఎందుకంటే మీకు మాస్టర్ అంటారని. సో మామూలుగా అయితే నేనైతే టీచర్ ట్రైనింగ్ చేశాను. సో ఆ విధంగా అలాగే స్కూల్ కూడా ఒక 5 years వరకు మాకు మా ఏరియాలో చెప్పాను. సో ఆ విధంగా మాస్టర్ ఎక్కువగా అంటుంటారు. సో అలానే దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ తెలిసి ఉంటుంది అందరికీ. సో ఎంఏ అంటే మాస్టర్ పార్ట్స్, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది చేసినా కూడా ఎంఎస్సి ఎంఏ. సో ఏది చేసినా దానికంటే అయితే మనకి హోదా అయితే వస్తుంది, మాస్టర్ ఆప్ కాబట్టి. సో ఆ మాస్టర్ అని వచ్చి ఎవరైనా పీజీ చేసేవాళ్ళు ఉంటారు కదా, సో ఆ విధంగా కూడా మనకి అలా కూడా పిలుచుకోవచ్చు. ఎంఏ చేసి ఎవరున్నా కూడా వాళ్ళు మన మాస్టర్ అనవచ్చు. అంటే చాలామంది ఒకరిద్దరు కామెంట్స్ కూడా పెట్టారు, ఏంటంటే మీకు అందరూ మాస్టర్ అంటారని. సో అలా ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్స్ కూడా అలాగే వేరే వాళ్ళు కూడా ఏంటంటే మీ ఏరియాలో అందరూ స్కూల్ చెప్పరు, ఏమి చెప్పరు, ఇప్పుడు మాస్టర్ అంటుంటారు మీ ఫ్రెండ్స్ అందరూ అని. సో అది ఒక రీజన్ అవుతుంది. అలాగే మనకి చూడండి, చాలామంది డాక్టరేట్ ఉంటుంది, పిహెచ్డి. సో వాళ్ళని కూడా మనము వృత్తిపరంగా వాళ్ళు డాక్టర్ కాకపోయినప్పుడు మనం వాళ్ళకి డాక్టర్ని అయితే సో వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి మనం పిలవచ్చు. సో ఆ విధంగా కూడా నేనైతే అందుకనే ఏమన్నాను, సో మాస్టర్ అంటే పలుకుతాను. సో ఎందుకంటే ఆల్రెడీ నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అలాగే సో నాది ఎంఏ కాబట్టి. సో అలానే మన ఏరియాలో ఎవరైనా ఎంఎస్సి కానీ ఎంఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరు చేసినా మనమైతే నిమ్మటంగా మనం మాస్టర్ అనవచ్చు. వాళ్ళు టీచర్ అవనవసరం లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈరోజు క్లైమేట్. ఇది మా ఊరు చెరువు చూశారు కదా, మొత్తం ఇదంతా అయితే చెరువు. సో ఈ పక్కనే ఇంకొక చెరువు ఉంటుంది సైడ్కి. సో ఓవరాల్ అయితే మొత్తం ఆ శివ నుంచి వరుసగా చెరువు అయితే మాకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇదివరకే గ్రౌండ్ చూపించే కదా, సో బ్యాక్ సైడ్ ఫోటో కూడా చక్కగా వస్తుంది. సో అదే విషయమే చెప్తే అలాగా చేశాను. సో చాలామంది ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్ చూస్తారు, సో వాళ్ళకైతే క్లారిఫికేషన్ వస్తుంది, సో ఎందుకు అంటారని. సో చూడండి, ఇదంతా కూడా మొత్తం నా బ్యాక్ సైడ్ అంతా కూడా మా ఏరియా ఇది. పిల్లలు అయితే ఆడుతున్నారు. సో పెద్దవారైతే ఎవరు లేరు. సో వర్షం మార్నింగ్ పడింది. సో కనిపిస్తుంది మొత్తం కోకోనట్ ట్రీ ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే మ్యాక్సిమం కోనసీమలో అయితే మా ఏరియా కనిపిస్తుంది. చూడండి, కొంతమంది పిల్లలు అయితే వస్తున్నారు, వీడియో తీస్తున్నారని. అలాగే గ్రౌండ్లో వికెట్స్ కూడా ఇప్పుడు ఉంటాయి, అవి తీయడం ఉండదు. పెద్దవాళ్ళు అయితే ఇవాళ ఆడట్లేదు. నేను కూడా కొంచెం క్లైమేట్ మారింది కదని చెప్పి అలాగా చెరువు వద్దకు రావడం జరిగింది. ఇదైతే బ్యాక్ కెమెరా నుంచి మీకు అయితే చూపిస్తున్నా. చూడండి, టైం అయితే 5 అవుతుంది, 5:30 అవుతుంది. మా ఏరియా మొత్తం పూర్తిగా అవంతా కోకోనట్ ట్రీ ఉంటాయి. మాకైతే మంచి గ్రౌండ్ అయితే మాకైతే ఉంది, బట్ ఈరోజు అయితే ఆడట్లేదు. సో ఇదంతా కూడా అది మెయిన్ రోడ్ అది కనిపిస్తుంది, ఎదురుగా ఇల్లు, ఆ మెయిన్ రోడ్ అది, అక్కడ బస్ షెల్టర్. ఇదివరకు మన ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంటాయి అన్నీ. సో అయితే మా వాళ్ళు ఉపాధి హామీ కూలీలు ఎవరు ఉన్నారో వాళ్ళు చేసే చెరువు ఇది ఒకటి, అలాగే పక్కన ఉంటుంది. ఇంకా అలా ఆ చివరి వరకు కూడా ఓవరాల్గా చెరువులు అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. వీడైతే భరత్, మా తమ్ముడు, చాలా హుషారుగా ఉంటాడు. పక్కన ఉన్నాడు కదా, వాడు కూడా ఫుల్ హుషారు, మా మేనల్డు. వీడియో తీస్తున్నాక చూశారు, సో ఏం తీస్తాడని ఒకసారి వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. ఓకే, చూశారు కదా, పిల్లలు అయితే వాలీబాల్ ఆడుతున్నారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు క్రికెట్. సో పెద్దవాళ్ళు అయితే వీళ్ళు రాలేదు, వాలీబాల్ ఆడుతున్నారు. అలాగే చూడండి, మొత్తం గ్రౌండ్ కూడా తడిగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ అయితే కిటీ వ్లాగ్స్ అయితే ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది చెప్పారు కదా. సో కొంచెం గ్యాప్ వల్ల, అలాగే మాకైతే సిగ్నల్ ప్రాబ్లం బాగా ఉంటుంది, దానివల్ల ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నా. వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను ఎడిట్ ఎక్కడికి వెళ్ళాక కూడా. సో అప్పుడప్పుడు అవి వీలు కుదిరినప్పుడల్లా ఎడిట్ చేసి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా పెట్టింది కిటీ వ్లాగ్స్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేయండి. అలాగే లేటెస్ట్ వ్లాగ్స్ కానీ, అలాగే ట్రావెలింగ్ కానీ, సో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.